వీడియో మీరు పూర్తిగా చూడండి. మొత్తం 7 ఖండాలు ఉంటాయి. ఆ ఖండాలలో మనం మొదటి ఖండం గురించి అంటే బాలఖండం గురించి అయితే తెలుసుకుంటున్నాము. ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా అయితే చూడండి. ఈ బాలఖండం అనేది కేవలం శ్రీరాముని యొక్క జననం, బాల్య జీవితం గురించి మాత్రమే ఇందులో అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏదైతే రాముడు ఎక్కడైతే పుట్టాడో అయోధ్య నగరంలో, అక్కడ మెయిన్గా సరయూ నది తీరంలో జిరజిల్లిన ధర్మనగరం, సత్యం, న్యాయం, కర్తవ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ అయోధ్యను పరిపాలించిన దశరథ మహారాజు ఎవరైతే ఉంటారో అతడు మహావీరుడు. అదేవిధంగా ప్రజలను ఒక కొడుకులాగా లేకుంటే కుటుంబాలలాగా చూసుకునేవాడు అనమాట రాజు. ఏ రాజు? దశరథ మహారాజు. కానీ అతని హృదయంలో అంటే ఒకటి లోటు ఉండేదన్నమాట ఆయనకు. ఏంటంటే ఆయన చాలామందికి దాన ధర్మాలు చేసిండు, దేవుళ్ళకు పూజలు చేసిండు. అదేవిధంగా సంతానం అది కేవలం అతనికి ఏమిదంటే మైనస్ ప్రాబ్లం ఏముండదంటే సంతానం అనేది లేదనమాట అప్పుడు. దాంతో అతడు చాలా బాధపడ్డాడు. అయితే రాజ్యాంగానికి వారసుడు లేకపోవడం వల్ల దశరథునికి మాత్రమే కాదు, అక్కడ నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా బాధగా అనిపించేదన్నమాట. అప్పుడు మహర్షి వశిష్ఠుడు ఉంటాడు కదా, మహర్షి వశిష్ఠుడు దశరథునికి ఒక మార్గం అయితే చెప్పాడనమాట. అయితే ఆ మార్గం ఏందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. పుత్రకామేష్టి యాగం అనేది చేస్తే మీకు ఖచ్చితంగా పిల్లలు అనేది పుడతారని అతడు దశరథ మహారాజుకి అయితే చెప్తాడనమాట. అప్పుడు దశరథ మహారాజు ఏం చేస్తాడంటే పుష్య శృంగుని పిలిచి అతని ద్వారా ఈ యాగం అనేది చేస్తాడనమాట. ఎవరైతే ఉంటాడో పుష్యశాంగుని అతన్ని పిలిచి ఈ యాగాలు అనేది నిర్వహిస్తాడు. యాగం ముగిసిన తర్వాత అగ్నిగుండం నుంచి ఒక అగ్నిదేవుడు అనేది ప్రత్యక్షమవుతాడు. అతని చేతిలో ఒక స్వర్ణ పాత్ర అయితే ఉంటుంది అనమాట, స్వర్ణ పాత్ర. ఆ పాత్రలో దివ్యమైన పాయసం అయితే ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అంటాడు, ఈ పాయసాన్ని ఈ పాయసం అయితే ఉంటుందో ఈ పాయసాన్ని మీ యొక్క రాణిగారికి తినిపించండి అని దశరథ మహారాజుకి అయితే చెప్తాడు. అప్పుడు ఏమవుతాడంటే ఈ పాయసం అయితే ఉంటుందో వాళ్ళ యొక్క రాణి అంటే దశరథ రాజు యొక్క భార్య అనమాట, వాళ్ళ భార్య ఈ పాయసాన్ని తిన్న తర్వాత ఆమెకు కుమారులు అయితే పుడతారు. అప్పుడు దశరథుడు ఆనందంతో ఆ పాయసాన్ని తన ఎవరైతే ఉంటారో రాణులకు వాళ్ళకైతే తినిపిస్తాడు. అప్పుడు ఎవరైతే రాణులు ఉంటారో కౌశల్యదేవి గర్భంలో మహావిష్ణువు అయితే పుడతాడు. అదేవిధంగా అవతారమైన శ్రీరాముడు, అదేవిధంగా కైకేయి దేవి గర్భంలో భరతుడు, సుమిత్రాదేవి గర్భంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారనమాట. అంటే ఇక్కడ ముగ్గురు రాణులకు కూడా తినిపిస్తాడంట. ఏదైతే పాయసం ఉంటుందో ముగ్గురు రాణులకు కూడా తినిపిస్తాడనమాట. తినిపించిన తర్వాత ఈ విధంగా ముగ్గురు పుడతారనమాట. భరతుడు, అదేవిధంగా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అదేవిధంగా వీళ్ళంతా కూడా పుడతారు. అదేవిధంగా మహావిష్ణువు కూడా అయితే మహావిష్ణువు ఏదైతే అవతారం ఉంటుందో రాముని అవతారంలో పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రాముడు అయోధ్యలో అవతరిస్తాడనమాట. ఆ రోజు అయోధ్య అంతా కూడా రాముడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడంతా కూడా ఆ గ్రామం లేదా పట్టణం కూడా మొత్తం పండుగ వాతావరణం లాగా ఉంటుంది. అప్పుడు ఇళ్లకు దీపాలు, వీధుల్లో సంగీతం, ప్రజల హృదయాలలో ఆనందం, అదేవిధంగా మొత్తం మంచి సంబరాలు అయితే చేసుకుంటారనమాట. అప్పుడు బాలరాముడు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి కూడా అందరు కూడా ఊళ్ళ ప్రజలందరూ కూడా చాలా బాగా ముద్దుగా అయితే చూసుకుంటారు అనమాట. అతని ముఖంలో కరుణ, శాంతి, వినయం అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అందరు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అనమాట, ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు అని ప్రజలందరూ కూడా అనుకునేవాళ్ళు. లక్ష్మణుడు ఎప్పుడు రాముని వెంటే ఉండేవాడు అనమాట.
రాముడు ఎక్కడ వెళ్తే లక్ష్మణుడు అక్కడ వెళ్ళేవాడు అనమాట. ఈ విధంగా ఉండేవారు అనమాట. అందుకోసమే ఇప్పుడు మనము ఎవరైతే ఊర్లో అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో మీరు రామలక్ష్మణులాగా ఉండాలని చాలామంది అంటారు కదా, ఈ విధంగా అంటారనమాట. ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఉండాలని, ఎవరైతే అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో ఆ విధంగా ఉండాలని చెప్తారనమాట. అప్పుడు రాముడికి దూరంగా ఒక క్షణం కూడా లక్ష్మణుడు అయితే ఉండలేకపోయేవాడు అనమాట. భరతుడు శత్రుఘ్నుడు కూడా అన్నదమ్ములైన అపారమైన ప్రేమ అయితే వారికి ఉండేది. అదేవిధంగా విద్యాభ్యాసం కాలక్రమంలో రాముడు లక్ష్మణుడు గురువులైన వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు శాస్త్రాలు ధర్మాలు నేర్చుకున్నాడు. కేవలం విద్య కాదు, శరీర బలం మనోబలం అదేవిధంగా ఆయుధ విద్యలు కూడా అన్నీ కూడా నేర్చుకున్నాడు. అదేవిధంగా రాముడు అత్యంత నైపుణ్యం సంపాదించాడు. కానీ అతనిలో అహంకారం లేదు, వినయం తగ్గలేదు. ఒకరోజు మహర్షి ఈ విధంగా అన్నాడనమాట. మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడనమాట. అప్పుడు రాక్షసులు తన యాగానికి భంగం చేస్తున్నారని దశరథునికి తెలిపారు. ఆ విశ్వామిత్రుడు కోరింది ఏంటంటే శ్రీరాముడిని నాకు అప్పగించండి. దశరథుడు తొలుత భయపడ్డాడు అనమాట. అట్లా అప్పగించమని చెప్తే దశరథుడు ఏంటంటే ఫస్ట్ భయపడ్డాడు. అతడు ఇంకా చిన్నవాడే కదా అని అనుకున్నాడు. కానీ వశిష్ఠుని ఆజ్ఞతో రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో అడవులకు బయలుదేరారు. తొలి ధర్మ యుద్ధం అయితే అడవులలో జరిగిందనమాట. అప్పుడు భయంకరమైన రాక్షసి తాటాక అనేక మందిని హింసించేదనమాట. భయంకరమైన రాక్షసి, దాని పేరు తాటాక. అనేక మందిని హింసించేది. ధర్మాన్ని రక్షించేందుకు రాముడు తన తాటకను సంహరించాడనమాట. ఏదైతే రాక్షసి అని చెప్పుకున్నామో, తాటక పేరు రాక్షసి కదా, ఆ తాటకను రాముడు అనేది సంహరించాడు. ఇది అతని తొలి యుద్ధం అనమాట. ఇది తొలి ధర్మరక్షణ. తర్వాత మరీచ సుబాహు విశ్వామిత్రుని యాగాన్ని ధ్వంసం చేయబోతే శ్రీరాముడు వారిని ఓడించాడు. ఆ క్షణంలో లోకానికి తెలిసిపోయిందనమాట, అబ్బో ఇతడు సామాన్యమైన మానవుడు కాదు, ఇతడు ధర్మాన్ని రక్షించడానికి ఒక రాముని రూపంలో అవతరించాడు అని అనుకున్నారనమాట. అందుకోసమే దీనిని బాలకాండం అని అంటారనమాట. శ్రీరాముని బాల్యం మనకు ఒక సందేశం అయితే ఇస్తుందన్నమాట. శక్తి ఉన్న వినయం ఉండాలి, విద్య ఉన్న అహంకారం ఉండకూడదు, ధర్మం కోసం నిలబడితే భగవంతుడే మార్గం చూపిస్తాడు అని. ఇది శ్రీరాముడి జననం నుండి బాల్య జీవితం వరకు స్వర్ణాక్షరాలతో రాసిన అధ్యాయము ఇది. నెక్స్ట్ మనం ఎపిసోడ్ 2లో కలుద్దాము. చాలా బాగుంటుంది, అది కూడా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.